फिर से सीखों पे सब नाचेंगे, बांटेंगे हम खुशियाँ। सूर निरागस हो गणपति, सूर निरागस हो। गुणगान तुझे ओठावर राहू दे, चरणी तुझा हे जीवन वाहू दे। नाथाचा नाथ तू, मायेची हात तू, भक्तीचा नाद तू, माऊली तुझी दया। समुद्राची लाट देवा पाहते तुमची वाट, तासाच्या या गजरात देव निघाले आता मठात। तुमचा देवा मी सदा सुखी देवा।
వినాయక చవితి వచ్చిందంటే వివిధ రకాలుగా విగ్రహాలు పూజించడమే కాకుండా అక్కడక్కడ ఆ ప్రాంతాల్లో అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ప్రస్తుతం మనము మల్లాపూర్లో ఉన్నటువంటి యువశక్తి యూత్ క్లబ్ 42 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడ గణేష్ని మరి నిర్వహిస్తున్నారు, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చాలామంది కూడా ఇక్కడ మరి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంలో కృష్ణ యాదవ్ కావచ్చు, కప్పర సాయి కావచ్చు, బాలరాజు కావచ్చు, తదితరులు మధు యాదవ్ తదితరులు అందరూ కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని అన్నదానాన్ని కూడా మరి పెడుతున్నటువంటి ఈ యొక్క విజువల్ మనం చూడవచ్చు. ప్రస్తుతము వినాయక చవితి అనగానే అంగరంగ వైభవంగా ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తుంటారు. వచ్చిన వాళ్ళందరూ కూడా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం దేవుడి ప్రసాదం లాగా మరి అందరూ కూడా స్వీకరిస్తుంటారు. వందల మంది వేల మంది కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనుకొని విజయవంతం కూడా చేస్తుంటారు. ఇక్కడ దాదాపు కూడా పరిశ్రమ కారిడార్ ఉన్నారు కనుక ఇక్కడ ఉన్నటువంటి కార్మికులందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఎప్పుడు ఇక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారా, ఎన్ని రోజులు నిర్వహిస్తారా అనే చందంగా ఇక్కడికి వచ్చి వాళ్ళందరూ కూడా అన్నదానం నిర్వహిస్తుంటారు. అన్నదానంతో పాటు ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా అంతే ఉంటాయి. చాలామంది కూడా చిన్న పెద్ద అందరూ కూడా ఇక్కడికి వచ్చి అన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తి శ్రద్ధలతోటి గణేష్ను దర్శించుకొని అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తుంటారు. ఇక్కడ మరి మీరు చూస్తుండొచ్చు ఇప్పుడే పూజ జరిగిన కారణం ఈరోజు 2వ రోజు మల్లాపూర్లో నోమా ఫంక్షనల్ ఆపోజిట్గా యువశక్తి యూత్ క్లబ్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క మండపంని గణేష్ మండపం కానీ గణేష్ని యొక్క విగ్రహం కానీ మనం చూడవచ్చు. అలాగనే ఈరోజు మరి ఇక్కడ అండిలు కూడా స్వయాన ఇక్కడ వండి మరి అన్నదానము నిర్వహిస్తారు. ఇక్కడ వివిధ రకాలైనటువంటి అండీలతో చూడవచ్చు మనం, వైట్ అన్నం కావచ్చు, బగారా కావచ్చు. అలాగే చూసినట్టయితే చెప్పండి అన్న, ఎలా అనిపిస్తుంది అన్నదాన కార్యక్రమం నిర్వహించడం? ఈరోజు మల్లాపూర్ ఓల్డ్ విలేజ్ సంబంధించిన వినాయక కార్యక్రమం కాడ అన్నదాన కార్యక్రమం మొదటి రోజు చాలా జనాలు చాలా వచ్చి విజయవంతం చేసినందుకు భక్తులకు మరియు ఈ నిర్వహించిన సభ్యులకు చాలా కృతజ్ఞతలు. దరిదాపు ఒక 1000-1200 మంది వచ్చి ఉంటారని నేను మన అప్రాక్సిమేట్గా ఈరోజు మాత్రం మొదటి రోజు చేయడం జరిగింది. ఇంకా ముందు రేపు ఒకవేళ అవకాశం ఉంటే రేపు ఎల్లుండి అనేది మళ్ళీ మా కమిటీ మెంబర్స్ అందరూ నిర్ణయం తీసుకున్న తర్వాత నిర్ణయం చేస్తారు. ఇప్పటికే మరి 1200 మందికి కూడా ఇక్కడ భోజనం చేసినట్టు కూడా ఇక్కడ ఉన్నటువంటి నిర్వాహకులు తెలియజేస్తున్నారు. సో మనం చూసినట్టయితే ఇక్కడ చాలామంది కూడా క్యూలో నిలబడి ఇక్కడ వివిధ రకాలు చూడవచ్చు. మనం ఏమేమి ఐటమ్స్ పెట్టినా కూడా మనము విజువల్గా చూడవచ్చు. ఇక్కడ పప్పు వడ్డిస్తున్నటువంటి మధు యాదవ్, పప్పుచారా మధు యాదవ్ గారు, అది పప్పు ఇక్కడ అన్ని రకాలుగా ఉన్నటువంటి వంటలు ఇక్కడ నిర్వహిస్తున్నారు. మహిళలు అందరూ కూడా ఇక్కడ మజ్జిగ కూడా ఇక్కడ స్పెషల్గా పెడుతున్నారు. అలా చూసినట్టయితే ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ యొక్క పూజ జరుపుతున్నారు? 41 ఇయర్స్ నుంచి అన్నదానం పెడుతున్నారు. ప్రతిసారి పెడతారా? ప్రతిసారి ఎవ్రీ ఇయర్ పెడతాం. ఒకటి రోజా లేకపోతే ఎట్లా? 2 డేస్ పెడతాం. ఎంతమంది పాల్గొనే అవకాశం ఉంటుంది? 2 కింటాల రైస్ పెడతాము. 2000 to 3000 వరకు అవుతారు. ఏమేమి ఐటమ్స్? పప్పు, పాలకూర పప్పు, సాంబార్, మసాలా వంకాయ, చట్నీ, రైతా, బాగా రైస్, వైట్ రైస్. ఎక్కడి నుంచి వస్తారు ప్రజలందరూ కూడా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ? మన మల్లాపూర్ ఓల్డ్ విలేజ్ పరిచయస్తులైనా లేకపోతే వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తారు. ఏం చెప్తారు ప్రజలకి? ఇలాంటి వినాయకుని నిమజ్జనం అని మనం పెట్టుకోవడం ఎంతో గర్వనీకం మన హిందూస్కి. ఇలాంటి పబ్లిక్ ఎన్నో మంది రావాలా, అందరూ పాల్గొని అందరూ సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్ చేయాలా. యూత్ ఉంటామంటే ఒక 30 to 40 మెంబర్స్ ఉంటాం. ఫ్యామిలీస్ పూజల్లో పాల్గొంటారు అందరూ తప్పకుండా. సో ఇదండి మరి 42 ఇయర్స్ నుంచి కూడా నిర్వహిస్తున్నట్టు కూడా ఇక్కడ నిర్వాహకులు తెలియజేస్తున్నారు. 42 ఇయర్స్ నుంచి కూడా అన్నదాన కార్యక్రమం 2 రోజులు చేస్తున్నామని చెప్తున్నారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ కప్పల సాయి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తున్నటువంటి విజువల్ మనం చూస్తుండొచ్చు. సో అలా కృష్ణ యాదవ్ కూడా కావచ్చు, అలాంటి మరి మాల దర్శించుకున్నటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ అన్నదానానికి తీసుకొచ్చారు. చెప్పండి కప్పల సాయి గారు, ఎలా అనిపిస్తుంది? బాగుంది. చేస్తుంటారా ఇక్కడ 41వ సంవత్సరం, ఇది 41వ సంవత్సరం, 41 ఇయర్స్ అంటూ ఎవ్రీ ఇయర్ ఇక్కడలే అన్నదాన కార్యక్రమం చాలా పెద్దగా జరుగుతుంది. సుమారు ఒక 5000 నుంచి 6000 మందికి అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అర్థం కాలే. ప్రజలకు ఏం చెప్తా ఉంటారు? వినాయక చవితి శుభాకాంక్షలు. ఆరోగ్యాలతో అందరూ సుఖ సంతోషాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. అంతా ఏం లేదు, ఉన్నకాడికి ప్రజలంతా సుఖశాంతంగా ఉండాలని చెప్పి వినాయకుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. చెప్పండి కృష్ణ యాదవ్ అన్న, ఎలా అనిపిస్తుంది అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం? అన్నదానం చాలా బాగుందన్న. ప్రతి సంవత్సరము అన్నదాన కార్యక్రమం బాగుంటుంది. పబ్లిక్ కూడా బాగా స్పందన బాగుంది. ఇంకా మరోసారి ఎన్నోసారి చేయాలనుకుంటున్నాము. అన్నదానం కానీ ఏదైనా పూజా కార్యక్రమం బాగుంటాయి. ఇక్కడ 5-6 మంది వస్తారు. దానికి కూడా దాతలు కూడా బాగా సహకరిస్తారు. భక్తులు కానీ కార్యకర్తలు కూడా బాగా పనిచేస్తారు. బాలరాజు గారు చెప్పండి సార్.
సో ఇక్కడ బాలరాజు గారు కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సో వారు మాట్లాడుతున్నందుకు కొంచెం మొమాట పడుతున్నారు. అయినప్పుడు కూడా మనము ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరూ కూడా తెలుసుకొని ఈ కార్యక్రమం మేము పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. చాలామంది కూడా ఇప్పటికీ పొద్దున్న నుంచి కూడా నిర్విఘ్నంగా ఇక్కడ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి భక్తి శ్రద్ధలతోటి ఉండటం చాలా సంతోష కార్యక్రమం. సో మనం చూస్తూ ఉన్నాము ఇక్కడ గణేష మండపం ఒక పక్క ఛత్రపతి శివాజీ, మరో పక్క కూడా మరి చాలా అంగరంగ వైభవంగా లడ్డు ఇలాంటి కార్యక్రమాలు ఇక్కడ నిర్వహిస్తుంటారు. వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక మండపం ఏదైతే ఉందో 41 సంవత్సరం క్రితము చిన్న 3 అడుగుల వినాయక విగ్రహంతో పాటు ఇందింతాయి వటుడింతాయి అంటూ ఆ వినాయకుని యొక్క ఆశీస్సులతో ఈ 41 సంవత్సరం పూర్తి చేసుకోవడం జరిగింది. ఈ మండపం ఒక 41 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఏటేటా అన్నదానం చేస్తున్నాము. సుమారు 5,000 మంది భక్తులు ఇక్కడ అన్నప్రసాదం స్వీకరిస్తారు. భక్తులు అందరూ సహకరిస్తున్నారు. దీనికి తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మేము ఏదైతే సంకల్పం చెప్పుకుంటామో అది మల్లాపూర్ గ్రామం కావచ్చు, ఉప్పల్ కాన్స్టిట్యున్సీ కావచ్చు, మేడ్చల్ జిల్లా కావచ్చు, తెలంగాణ రాష్ట్రం కావచ్చు, భారతదేశం కావచ్చు, మేము సంకల్పం చెప్పుకున్నది అఖిల భారతదేశం సస్య సామాన్యతో ఉండాలని, సుఖ సంతోషాలతో ఉండాలని మా సంకల్పంలో చెప్పుకుంటాము. అదేవిధంగా ఈ వినాయక చవితి ఉత్సవం భారీ ఎత్తున జరుగుతుంది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను. విగ్రహదాత మరి శ్రీశైలం యాదవ్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. వారిని తెలుసు ఏం లేదు, ఎప్పుడైతే చిన్నగా ఉన్నప్పుడు సంది ఇక్కడ పెట్టాలని రవాణా ఈ గల్లీలో ఉన్నా కాబట్టి చేసిన ఈ యొక్క కార్యక్రమాన్ని మనం వీతిని చూడవచ్చు. చూస్తుంటే వీతిని కెమెరామ్యాన్ అఖిల్తో మిశ్రేష్ దండు, మల్లాపూర్. నమో ఆపోజిట్.